తులారాశి వారికి ఫిబ్రవరి మొత్తం కూడా బ్యూటిఫుల్గా ఉందండి, చాలా బాగుంది. పైగా మాఘమాసము అద్భుతం. మాఘమాస స్నానము ప్రాముఖ్యత ఉందంటాం కదా. మాఘమాస స్నానము, మాఘమాస దీపదానము, మాఘమాసంలో తిలాదానము అత్యంత ప్రాముఖ్యత, అదృష్టాన్ని ఇస్తాయి. సరే, పక్కా పెడదామండి. మీ తులారాశి వాళ్ళకి గురు ప్రభావం, గురు దృష్టి కూడా ఉండడం వల్ల ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, తెలివిగా ఉంటారు, ప్రయాణాలు చేస్తుంటారు. అభివృద్ధికరంగా మీకు ఉంటాయి, జీవితంలో అభివృద్ధిగా మీరు ఉంటారు అని శాస్త్రం కూడా చెప్తుంది. ఎందుకంటే గురు దృష్టి అంటే పవర్ఫుల్ కదండి. జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటుంటారు, మీ దగ్గర నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందన్నమాట. అదృష్టం, మీ అందరూ అదృష్టవంతులం. అదొక గొప్ప అదృష్టం అండి. పైగా ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు. చక్కటి భోజన వసతులు, కుటుంబంలో వృద్ధి, బంధుమిత్రులతో కలిసి మీరు ఆనందంగా ఉంటారు. ఈ ఫిబ్రవరి మొత్తం కూడా చాలా యోగవంతమైన కాలము. అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి, అలాగే కొంతమంది ఏమో పాటలు పాడుతుంటారు, అంటే వాళ్ళకి గాయకులు అంటాం, వాళ్ళకి మంచి ఫలితాలు అద్భుతంగా రాణించడము, యోగంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ప్రయాణాలు అధికంగా ఉంటాయండి. మీకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు, మీ తోబుట్టులు కలుస్తుంటారు, మీ తమ్ముళ్ళు కలుస్తుంటారు. అలాగే మీకు కొత్త కొత్త ఐడియాలు వస్తుంటాయి, మీ ఆలోచన ధోరణి బాగుంటుంది, మీ వ్యాపార రంగంలో బాగుంటారు. అంతేకాకుండా మీకు వార్తా సేకరణ అంటుంటుంది సరే, వార్తా సేకరణలో ప్రజ్ఞావంతులుగా మీరు ఉంటారట. ఇంకేం కావాలండి అంటే న్యూస్ గ్యాదరింగ్ అంటాం మనం, అదొక బాగుంటుంది. కష్టపడి పనిచేస్తారు మీరు, ధైర్యం ఎక్కువ, చదువులో కూడా ఆటంకాలు ఉండవు, తల్లిగారికి బాగుంటుంది. మ్యూజిక్ రంగంలో ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా మంచి యోగవంతమైన కాలం అని ఖచ్చితంగా చెప్పచ్చండి. బహుశా వాళ్ళు విదేశాలు కూడా వెళ్తారు, విదేశాల్లో కూడా బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యం పంచమస్థానం అండి. పంచమస్థానంలో 5 గ్రహాలు ఉన్నాయి. ఏంటయ్యా అంటే రవి, బుధ, కుజ, శుక్ర, రాహులు. అయితే ఏంటి అని మీరు అనొచ్చు. ఏం లేదండి, ఎవరైతే డాక్టర్స్ వృత్తి కోసం చదువుతున్నారో ఎంబీబీఎస్, వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ కోసము స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఉన్నాయి. డాక్టర్స్ నాకు ఫోన్ చేస్తుంటారు కాబట్టి చెప్తున్నా. వాళ్ళ విషయంలో కూడా ఫారెన్ వెళ్ళడానికి, అక్కడ ప్రాక్టీస్ చేయడంటే వాళ్ళ దగ్గర అప్రెంటిస్ చేయాలట మీరు కొంతకాలం, స్టెప్ 3 అయిపోయిన తర్వాత. సరే, అది మీకు తెలుసు అనుకోండి. విదేశాలు వెళ్ళడానికి వీసా కూడా మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే అంతే కదండి, పంచమ స్థానం బాగుందంటే రాజకీయ రంగంలో కూడా పదవులు వస్తాయి. రవి, కుజ, రాహువులు ఉన్నారు. సో ఈ డాక్టర్స్ కూడా 5వ స్థానము అంటే మీకు కుంభరాశి డాక్టర్స్ రాశి కాబట్టి, కుజుడు కూడా రవితో కలిసి ఉన్నాడు, రవి బుధులతో కలిసి ఉన్నాడు కాబట్టి రాహు ఉంటేనే డాక్టర్స్ అంటాం. రాహు ఒక్కడు కాకుండా 5 గ్రహాలు ఉన్నాయి కాబట్టి, 4 గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఆపరేషన్స్ చేయడం కూడా మీరు సక్సెస్ అవుతారండి. అంతేకాకుండా బుధ శుక్రుల వలన సినిమా రంగంలో కూడా మీరు రాణిస్తారు. సినిమాలో రాణించడము, అలాగే మంచి మంచి డ్రెస్సెస్ వేయడము, అంతేకాకుండా ఇంజనీర్స్ విభాగంలో ఉన్న వారికి, మ్యాథమెటిషియన్స్కి, అంతేకాకుండా ఆడిటర్స్గా మీరు బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. గురుదృష్టి ఉంది కదా, రవి బుధుడికి గురుదృష్టి ఉంది. సిఏ, సిఎంఏ అంటాగా వాళ్ళకే మంచి బ్యూటిఫుల్గా రాణిస్తారు అనే అవకాశం ఉంది. ఏదేమైనా మీ రాశి వారికి 6వ భావంలో ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మీకు సినిమా రంగంలో సాహిత్య రంగం ఉంటుంది సరే, సాహిత్య రంగము, సంగీతము అంటారు కదా, అంటే సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి చాలా అద్భుతమైన కాలము అని చెప్తాం మనం, అవునా? బ్యూటిఫుల్. అంతేకాకుండా మాట నేర్పతనం బాగోవచ్చు, అట్రాక్షన్ బాగా ఉంటుంది. అట్రాక్షన్ ఏంటంటే మీకు జనాకర్షణ అంటాం మనం, అది బాగుంటుంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా బాగా డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అన్ని రకాలుగా బాగున్నాయి. మేనమామలుగా బాగుంటుంది. గవర్నమెంట్ సంబంధించిన వాటిలో వృత్తిలో రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో పదవులు రావడము, రాజకీయ రంగంలో ఎదగడము కూడా అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కూడా మీకు ఉంటుంది, మీ జాతకంలో ఉంది, కొంతమందికి ఉంటుంది. అదొక అదృష్టం అండి. తర్వాత వివాహ శుభకార్యాలు, వివాహ వేడుకలు, భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం బాగుంది. ముఖ్యంగా వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర పండితులకి అద్భుతమైన కాలం అండి ఇది, మాఘమాసం మొత్తం కూడా. అంతేకాకుండా వేదశాస్త్ర విద్యని బాగా డెవలప్ చేస్తారు. ముఖ్యంగా ఈ బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, విద్యా సంస్థల్లో ఉన్నవారికి, ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి, ఫైనాన్స్ అంటే మీకు తెలుసు, ఆడిటర్స్, చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, ఆడిటర్స్కి బ్రహ్మాండంగా ఉన్నతమైన కాలము. లా భాగ్యస్థానంలో కనుక గురుడు అంటే, లా అంటే మాస్టర్స్ ఇన్ లా అంటాం కదా, వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్తారు,
బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, వాళ్ళ వ్యాపారాభివృద్ధి ఉంటుంది. అలాగే స్టాక్ మార్కెట్, ఇంత చెప్పినట్టుగా స్టాక్ మార్కెట్లో కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవుతారు. రియల్ ఎస్టేట్ రంగం గురించి చెప్పాలండి. రియల్ ఎస్టేట్ రంగం వ్యాపార సంస్థలు ఏ వ్యాపారం చేసినా వ్యాపారాభివృద్ధి ఉండి తీరుతుంది. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కూడా మార్పులు సంభవించి ఉద్యోగంలో అదృష్టము అవకాశాలు ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా కేతు ప్రభావం వల్ల, అంటే మీ ఉద్యోగాలు అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు అవ్వచ్చు, గవర్నమెంట్ సంస్థలో పనిచేసే వాళ్ళు కూడా అవ్వచ్చు. ఏదైనా లాభస్థానంలో కేతు విశేషమైన సంపదలని, అదృష్టాన్ని కలిగిస్తాడు. ఏ వ్యాపారం అంటే జనరల్గా మనం సాఫ్ట్వేర్ రంగం అంటే రియల్ ఎస్టేట్ రంగం చెప్తాం. రియల్ ఎస్టేట్ రంగము వ్యాపారాలు, సాఫ్ట్వేర్ రంగ వ్యాపారాలు, అలాగే బంగారు వ్యాపారాలు, ఫార్మా రంగము, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్స్ అంటారా, హార్డ్ మెటీరియల్ సంబంధించిన వ్యవహారాలు బ్యూటిఫుల్గా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ఆదాయం బాగుంటుంది. ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే ఏమీ లేదండి. వీలుంటే నది స్నానాలు, పుణ్య నది స్నానాలు చేయండి. మాఘమాసం మొత్తం కూడా పౌర్ణమి పూట నువ్వులు దానం కానీ, బంగారం దానం కానీ, వస్త్రదానము, అలాగే దీపదానం, వెండి దీపదానము ఇవ్వడం వలన చక్కటి యోగవంతంగా ఉండడమే కాకుండా మరుజన్మ లేకుండా ఉంటారు. అంతేకాకుండా వీలుంటే మీరు ప్రయాగరాజ్ త్రివేణి సంగమ స్నానం చేసిన వాళ్ళకి మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. ముఖ్యంగా సంకల్ప స్నానం అది చేయాలంటే సంకల్ప స్నానం చేయడం వల్ల అదృష్టాన్ని, భాగ్యాన్ని కలిగి ఉంటారు. అంతేకాదండి, ఈ నెల 15వ తారీఖు కూడా శివరాత్రి వస్తుంది. మహాశివరాత్రి కూడా ఉంటారు. ఆ రోజు కనుక కాశీక్షేత్ర దర్శనం చేసుకున్న, గంగాస్నానం చేసిన విశేషమైన ఫలితాలు ఉంటాయి. విశేషమైన ఫలితాలు అంటే ఏంటి అంటే మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా మీరు ఉంటారు. అంతేకాకుండా ఆ రోజు ఎక్కడున్నా సరే, మీరు ఏ ఊళ్ళో ఉన్నా సరే శివుడికి అభిషేకం చేయించుకోవడము, మారేడు దళాలతో పూజ చేయడము, అంతేకాకుండా ఆ రోజు ఉపవాసం ఉండడము, ఆ రోజు రాత్రి కళ్యాణం చేయించుకుని జాగారం అంటే అర్థం ఏంటంటే రాత్రి వాళ్ళు స్వామివారి సన్నిధిలో, స్వామి యొక్క అంటే శివుడి యొక్క సన్నిధిలో ఉండడము గొప్ప అదృష్టంగా ఉంటుందండి. ఆ రోజు అలా చేసుకోవడం వలన మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు అని చెప్తాం. అందుకని జన్మానికో శివరాత్రి అంటాం. సంవత్సరం మొత్తంలో ఏం చేయకపోయినా ఆ ఒక్కరోజు మాత్రం చేసే మన దానాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. అంతేకాదండి, మాఘమాసంలో చేసే దానాలు అద్భుతమైన ఫలితాలు. బంగారం దానము, వెండి దానము, ఇందా చెప్పినట్టుగా వస్త్ర దానం కూడా చాలా ఇంపార్టెంట్. అంతేకాదండి, సుగంధ ద్రవ్యాలు దానం చేసిన వాళ్ళకి వాళ్ళు గంధర్వలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి శాస్త్రం కూడా చెప్తుందండి. అలాగే మీ నది స్థాన విశేష ఫలితాలు ఉన్నాయి. వస్త్రము, బంగారము, వెండి, నువ్వులు, అంటే తెల్లదానం అనమాట, నువ్వులు. అంతేకాకుండా మనం దీపదానము, ఇవి దానాలు చేయడం వలన ఇక ఈ లోకంలో కూడా మంచిగా జీవిస్తూ ఇంకా మరుజన్మలో మనం పుట్టకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని పద్మ పురాణంలోనూ అలాగే మాఘ పురాణంలో కూడా శాస్త్రాలు చెప్తున్నాయి.